కవిత, చందం చంపకమాలే కాదా, కుంపుల శిల్పం ఉత్పలమాల కాదా, కాళిదాసు కావ్యమా కృష్ణ శాస్త్రి గేయమా, కవిలో కదిలే శ్రీకారమా. యౌవన ప్రాయం మన్మథ కావ్యం కాదా, పువ్వుల గేయం పాడి తావి కాదా, బాలమురళి పాటల పాలకడలి కోటల కలలే కవితే సంగారమా. చంపల చందం చంపకమాలే కాదా, పువ్వుల గేయం పాడి తావి కాదా. స్వాగతం పలికించుతూ చిరుగాలి రాగాల, నందనం మన కోసమే నడిపింది లీలా. సాగుదాం విరివాగులో సరదాలు రేగేలా, పోగుదాం చిరకాలము మురిపాలడోలా. పొంగే ఊహలే పరిమళాలుగా, నిండే హాయిలో మనసు పూలగా, జాను తెలుగు గానమై జావళీల నాట్యమై గడిచే సమయం పాపేదనా. యౌవన ప్రాయం మన్మథ కావ్యం కాదా, కుంపుల శిల్పం ఉత్పలమాల కాదా. ఏమిటో తనువంతట తడిలేని వాన, చల్లగా పులకింతలే చీకిల్చువా. ఏమిటో ఎదలోయలు సడిలేని సంగీతం, మెల్లగా మొదలైనది తుదిలేని మైకం. పూసే కోకిల గుబురు బాటన, పూసే కోరిక గుబులు చాటున, వేడి పాల పొంగుల తోడు కోరు తొందర ఊరికే హృదయం ఆపేదనా. చంపల చందం చంపకమాలే కాదా, కుంపుల శిల్పం ఉత్పలమాల కాదా. బాలమురళి పాటల పాలకడలి కోటల కలలే కవితే శృంగారమా. లాలా పీలిచ్చాను, వినిపించలేదా? క్షమించాలి, దేవి పూజలో ఉన్నాను. ఓహో, నీకు పూజలు పునస్కారాలు కూడా ఉన్నాయా? మరేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. మంది ఊరన్నావు? మందా అండి, బందరండి. అమ్మా నాన్న మనకెవరూ లేరండి, ఏకాకినండి.
ఇంతకీ ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారండి? కూర్చో చెప్తాను. పర్వాలేదండి. పర్వాలేదు, కూర్చోవయ్యా. ఏం లేదయ్యా, మా అమ్మాయి కవితని నీకిచ్చి పెళ్లి చేద్దామా? అదేమిటయ్యా అలా పడిపోయావు? అదే ఏం లేదండి. పెళ్లి ఇష్టం లేదా? కొంచెం ఆనందం ఎక్కువై పడిపోయానండి. మీ అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టమేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి కట్న కానుకలు? కవితను మించిన కట్నం మీరు నాకేమి ఇవ్వలేరండి. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. అయితే తొందరలోనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అలాగే అలాగే. వస్తాను. నమస్కారం డాక్టర్ గారు. ఏమిటిలా? ఇదిగో, నువ్వు ఇలా తుమ్మితే పడిపోకుండా శీర్షాసనం వేయి. ఇంకో రోజును వస్తా. డాక్టర్ గారు ఏమన్నా మర్కటాసనం ప్రాక్టీస్ చేయమన్నాడా? కాదురా వైద్యం, ఇంతకాలం కవిత కోసం చేస్తున్న తపస్సు ఫలించిందిరా. వచ్చి వాళ్ళ అమ్మాయి నాకిచ్చి పెళ్లి చేస్తారన్నారు. వాళ్ళ అమ్మాయి నీకు ఇస్తానంటే నువ్వు నా మీద ఎక్కడ ఆనందం తట్టుకోలేక ఆయన మీద ఎక్కితే ఏదో పప్పాసనం కనిపెట్టామని సంతోషించేవారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారి కంటే ముందు నేనే వెళ్ళి కవితతో చెప్పొస్తాను. వస్తాను. పూర్ కృష్ణమూర్తి పాపం పిటి కదే. అతని స్టేటస్ ఏమిటి, మా స్టేటస్ ఏమిటి? అతనికి వచ్చే ఆదాయం నాకు నెయిల్ పాలిష్ కొనడానికి కూడా సరిపోదు. మరీ అంత తీసుకోరేకే. అతనికి ఈ విషయం తెలిస్తే బాధపడతాడని అతన్ని పెళ్లి చేసుకోమంటావా? కృష్ణమూర్తిని పెళ్లి చేసుకుని నేను గాఢంగా ప్రేమించే మరో మనిషికి ద్రోహం చేయమంటావా? మరి కృష్ణమూర్తిని ప్రేమించానని మోసం చేయడం ద్రోహం కదా. కృష్ణమూర్తితో చనువుగా ఉన్నంత మాత్రాన అది ప్రేమ అని అతను అనుకుంటే దానికి నేనేం చేయగలను? ఫ్రెండ్షిప్ కి ప్రేమకి తేడా తెలియనంతటి మూర్ఖుడని నేను అనుకోను. కృష్ణమూర్తిని ప్రేమించకుండానే అతనితో పగలబడి నవ్వుతూ ఎలా తిరిగావే? జోకర్ని చూసి నవ్వడం నా తప్పు కాదే. పేకాట్లో జోకర్ రాణి పక్కన రాజులా ఉపయోగపడతాడే గాని రాజు మాత్రం కాలేడు. ఈ నిజమా జోకర్కి తెలీదు. పదండి పోదాం. రాబోయే నా కాబోయే అల్లుడారా, నిన్న తెల్లవారుసామునే నీకోసం ఆ కొత్త ఆసనం కనిపెట్టాను. కాబోయే పెళ్లి కొడుకుల ఆసనం వేస్తే నిత్య పెళ్లి కొడుకుల్లా కలకల్లాడిపోతాను. క్షమించండి సార్, నాకు అదృష్టం లేదు. ఏం జరిగిందయ్యా? కవితను పెళ్లాడే యోగ్యత నాకు లేదు సార్. పోన్లే, నిన్ను పెళ్లి చేసుకునే యోగ్యత మా కవితకు ఉంది కదా. మీ అమ్మాయికి తగిన వరుణ్ణి నేను కాను సార్. అని ఎవరన్నారు? అడ్రస్ ఇయ్యి, వాడి చేత పాతాళాసనం వేయిస్తాను. నేనే అంటున్నాను. కృష్ణమూర్తి, నిన్ను మా కవిత ఏమన్నా అందా? ఒకవేళ నా చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకోవద్దు. నువ్వు నాకు నచ్చావయ్యా, నువ్వే నా అల్లుడివి. సార్, కవితను నేను ప్రేమించిన మాట నిజం, ముమ్మాటికి నిజం. కవిత బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుని బాధపడ్డం కన్నా తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఇంత ప్రేమించే నిన్ను కాదని మా కవిత సుఖపడలేదు కృష్ణమూర్తి. ఎలాగోలా దానికి నచ్చ చెప్పి నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. సార్, నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి సిద్ధపడ్డారు. మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను. కవితకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేస్తాను, నాకు మాట ఇవ్వండి. అది కాదు కృష్ణమూర్తి, దయచేసి నా మాట కాదనకండి ప్లీజ్. నిన్ను భర్తగా పొందలేకపోయినందుకు నా కూతురు బాధపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను అల్లుడిగా పొందలేకపోతున్నందుకు నేను కుమిలిపోతున్నానయ్యా. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారా? అదే ఏం లేదు. నా నోములు ఫలించాలని ఆశీర్వదించండి. ఏమండి ఏమన్నా నొచ్చుకున్నావు? మళ్ళీ జన్మంటూ ఉంటే మీరే నా భర్త కావాలని. అల్లుడు అల్లుడు వస్తున్నాను మావయ్య. ఏమయ్యా, ఫైల్ తీసుకురామని చెప్తే ఇక్కడ పేరెంట్లో కూర్చున్నావా? 5 minutes వచ్చేస్తానండి. అక్కర్లేదు, ఫైల్ రేపు ఆఫీసులో సబ్మిట్ చేయమని శ్రీధర్ గారు వెళ్ళిపోయారు. ఓహో సరే. నానా ప్రసాదం. ప్రసాదం వస్తానమ్మా, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది. తొందరగా వచ్చేయండి. రామ్ రామయ్య. పాపం ఇతను కూడా కుక్కరిచినేమో.
ఎందుకలా అరుస్తావు? నీకు పిచ్చుకోగలిచిందా? కాదురా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి, బయట పద. తెలిసినట్టుంది. ఈ విషయంలో నేను నీకు సలహా ఇవ్వనుగాక ఇవ్వను. అలా అంటే ఎలారా వైద్యం? నువ్వే ఏదైనా సలహా చెప్పాలరా. కవిత గురించి తెలుసుకుంటావు, ఆ తర్వాత ఏం చేస్తావురా? ఒక్కసారి కవితను చూడాలని, వీలైతే బాగున్నావా కవిత అని పలకరించాలి. నన్ను అర్థం చేసుకోరా. కవిత గురించి మీ ఆవిడ అడిగినా చెబుతుంది కదరా. చెప్పు తీసుకు కొడుతుంది. ఎవరు చేస్తా? విసిగించడం మాని సలహా చెప్పరా. టింకుని పలకరించిందన్నావుగా. టాటాలు కూడా చెప్పుకున్నారు. ఇంకే మాడడిగినా చెబుతాడు. అమ్మో, వాడు జగముదురు, వాడు వాళ్ళమ్మ పార్టీ. ఏడిసినట్టుంది. పిల్లలకి కథలంటే ప్రాణం. ఏదో కట్టుగా చెప్పి అందులో అడిగినట్టు అడుగు, కవిత గురించి చెప్పేస్తాడు. వెరీ గుడ్. ప్రొసీడ్ ప్రొసీడ్. ఏమిటి నాన్న నిద్ర వస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చావు? అర్జెంట్ గా నీకు కథ చెప్పాలరా. ఇప్పుడా? ఇప్పుడే. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చి ఎండబెట్టారు. అందులో ఆ చేప ఎండలేదు. ఆ కథగా నాన్న నువ్వు చెప్పేది? పోనీ ఇంకో కథ చెప్తాను. టింకు, రే టింకు. అనగనగా ఒక కోతుంది, దానికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డా, కత్తిపోయి ముళ్ళు వచ్చే డామ్ డామ్ డా. నీకు ఇది కూడా వచ్చా? ఎందుకు రాదు? ఇలాంటి చచ్చు కథలన్నీ పిల్లలకి బళ్ళు చేరకముందే చెప్తారు. ఆల్ రైట్, నీకు ఇంకో టీనేజ్ లవ్ స్టోరీ చెప్తాను. అనగనగనగా ఓ ఎన్టీఆర్, శ్రీదేవి. అప్పుడే యవ్వనంలో అడుగు పెట్టిన అందమైన ఎన్టీఆర్, శ్రీదేవి. లవ్ స్టోరీ చెప్తారా? లవ్ స్టోరీ? రామ రామ, ఒక తండ్రి బిడ్డకు చెప్పాల్సిన కథలేనా ఇవి? ఏం చేయమంటావు? అనగనగా కథలు చెప్పపోతే వాడే నాకు తిరిగి చెప్తున్నాడు. అయినా ఎముకలు కొరికే చలిలో చంటి విధవని నానబెడుతూ కథలు చెప్పాల్సిన అవసరమే వచ్చిందండి మీకు? అది కాదు సార్. చాలా ఊరుకోండి. సరే, లవ్ స్టోరీ సిగ్గులతో సరే. ఏంటి, నిజంగానే నర్సును తీసేశారంట? అవును. అయితే ఇంక రోజు వస్తాను. 14 ఇంజక్షన్లు అయిపోయినాయి, ఇంకా రావక్కర్లేదు. అక్కర్లేదు.